పరిశుద్ధులను ప్రేమలను తండ్రి, ఈ నూతన సంవత్సరం ఆరాధనలో ప్రవేశపడి నేను ఆరాధించడానికి ప్రభావ మమ్మల్ని అందరూ కూడా సజీవంగా ఇచ్చారు. ఏ యోగ్యతనే మాకు అర్హత ఇచ్చావు, ఏ యొక్క పరిస్థితులు మాకు నాయన ఈ దివ్యమైన సన్నిధిని ఈ పునరుద్ధారణ మందు ప్రభా పరిశుద్ధుల మందుగా మొదటి ఆదివారంగా మొదటి ఆరాధనలో నేను ఆరాధించే భాగ్యాన్ని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ స్థలమంతా జ్ఞాపకపడి మమ్మల్ని దర్శించండి, మా తోడు మాట్లాడాలి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. రైట్, ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. మొత్తానికి షెడ్యూల్ ఉన్నట్టు కొత్త సంవత్సరం కదా. సో ఇప్పుడే ఒక నలుగురు వెళ్ళిపోయారు ప్రార్థన చేసుకుని. సో ఏదైనా కూడా మనం కూడా ప్రార్థన చేసుకుని వెళ్తాం, ఓకేనా? 10 నిమిషాలు 4 ముచ్చటగా 10 నిమిషాలు మనకుంది. 2 గంటలకు పంపించేస్తాను. సో రికార్డింగ్ రైట్, మంచిది. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క కృపలో మరి మొదటి ఆరాధనలో పాల్గొవలసిన ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రభు చిత్తమైతే రేపు ఆదివారం కాకుండా పై వచ్చే ఆదివారం మనకి లవ్ ఫెస్టివల్ ఉంటుంది, ప్రేమ విందు ఉంటుంది. కాబట్టి రేపు ఆదివారం కూడా మనం ప్రభు సన్నిధిలో గడుపుతాం. పై వచ్చే ఆదివారం అనగా 2వ ఆదివారం, అంతేనా? ఇక్కడ 11వ తారీఖు, జనవరి 11వ తారీఖున మనకి ప్రేమ విందు ఉంటుంది, 2వ ఆదివారం. మరి 2వ ఆదివారం కూడా మనం తెల్లవారుజామున ప్రభు వల్ల 2వ ఆదివారం ఇస్తాను. కాబట్టి రేపు ఆదివారం ప్రభు వల్ల ఉండదు, వచ్చే 2వ ఆదివారంన ప్రభు వల్ల ఆరాధన ఉంటుంది. రేపు ఆదివారమున మరి మేనకోళ్ళు శ్రీమంతం హైదరాబాద్లో. మరి మేనమామగా మరి మనం ఇవ్వాల్సి ఉంటే కదా మేనమామ ఖర్చుల. ఇది 2వ కాన్ఫ్ అనమాట, పింకీ. సో క్యాలెండర్లో మీకు ఈసారి కొంచెం ఫ్యామిలీస్, మన కుటుంబం ఇదంతా కూడా మన కుటుంబంగా, మన సంఘ బిడ్డలు, మన యూత్ పిల్లలు, అలాగే మరి నా యొక్క తల్లిదండ్రులు, వీళ్ళు వీటి గల కారణం ఏంటంటే వచ్చే మరి సంవత్సరంలో వాళ్ళు మనకు కనుక్కున్న సపోర్టర్స్ అన్నమాట. సంఘానికి సపోర్టర్స్ అంటున్నారు. ఈ క్యాలెండర్ వేయడంలో 5,000 ఖర్చు అవుతున్నాయి. మరి మనకు వచ్చే కానుకలు తక్కువ, మరి మనకి ఖర్చు ఎక్కువ. కాబట్టి వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇక వార్షికోత్సవాలు కానీ మన సంఘంలో ఏ కార్యక్రమం మనం పెట్టుకున్నా మరి వాళ్ళు కూడా దూరంగా ఉన్నా మనకు ఎంతో కొంత వాళ్ళు మనకు సహాయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారి సంవత్సరం మనం ఒక కుటుంబంగా మనంతా వారు మన మధ్యలో రాకపోయినా, మన మధ్యలో లేకపోయినా పండగకి, అందుకే క్రిస్మస్ టైంలో వాళ్ళు మనతో సంవత్సరం ఒకసారి గడపడానికి ఇష్టపడి మన మధ్యకి వస్తున్నారు. కనుక ఈ సంవత్సరం మీరు ఆ విధంగా అందరూ కూడా ఒక కుటుంబంగా కట్టబడి దేవుని సన్నిధిలో ఒక క్యాలెండర్లో మన గృహాల్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైట్. అపోస్తలుడైన పౌలు పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం కానీ 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం.
అయితే అన్నిటి అంతము సమీపమైనది కాగా ఆయన స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగుగా ఉండి ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరినైన ఒకరు నికటమైన ప్రేమ గలవారై ఉండుడి. సనగకుండా ఒకరినొకరు ఆదిత్యము చేయుడి. దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి మంచి గృహ నిర్వాహకులైంది ఒకరినొకరు కృపావరము పొందుకొలది ఒకరినొకరు ఉపచారము చేయుడు. ఒకరు బోధించిన దైవక్తులను శోధించినట్టు శోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమ పరచబడును. యుగ యుగములు దేవుని మహిమ ప్రభావములను ఆయన దాకా. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో మన కొన్ని విషయాలు మనం ప్రాముఖ్యమైన విషయాలు మాట్లాడుతూ వెళ్ళిపోదాం. దేవుడు గడిచిన రాత్రి 31వ వాచ్మెన్ సర్వీస్లో పాపమును విడిచిపెట్టండి అని చెప్పారు. పాపమునకు దూరంగా ఉండండి. సొదొమ గొమొర్ర పట్టణం ఏ విధంగా అయితే శాపగ్రస్తంగా మార్చబడిందో పిల్లరా, వాటి నుండి మనం విడిచిపెట్టిన తరువాత మనము ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలి? నూతన సంవత్సరంలో మనం కొంత మార్పు మనలో రావాలి. ఈ 7వ వచనంలో మనం ఒకటి జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నిటి అంతము సమీపమున్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై. ఏమంటారు చెప్పండి? స్వస్థ బుద్ధి గలవారై అంటే మనలో పరివర్తన చెందాలి. మనలో బాగా స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. ఒకప్పుడు పాత బుద్ధి చెడుతనంగా ఉంది. పాత బుద్ధి మనకు నానా విధాలుగా మనం అలవాట్లతో మనం పొరపాటున కొన్ని విషయాలు పొరపాటు చేస్తూ ఉంటాం. అయితే ఒక మంచి బుద్ధి ఈ సంవత్సరం మనందరికీ కలుగునుగాక. హల్లెలూయా. మనుషులుగా మనం మన యొక్క బుద్ధి స్వస్థ బుద్ధి గలవారి అంటే మన జీవితాలను ఎప్పటికప్పుడు పరివర్తన చెందుతూ ఉండాలి. పరివర్తన ఎప్పుడైతే మనలో చెందుతూ ఉంటుందో మనం ఒక మంచి స్వస్థ బుద్ధి గలవారమై ఉంటాం. మంచి బుద్ధి కలిగిన వారే ఉంటాం. బుద్ధిమంతులు పోలి నేను జీవిస్తూ ఉంటాం. ఈ నూతన సంవత్సరంలో మన మనస్సులను మన జీవితాలను మనందరం కూడా బుద్ధి కలిగి మంచి బుద్ధి కలిగి జీవిస్తే అంతకంటే భాగ్యం ఏమీయో లేదు. రెండవది అక్కడ ఏమంటాడు? రెండవది చూడండి, ప్రార్థన చేయుట ఎందును ఏమంటాడు అక్కడ? ప్రార్థన చేయుట ఎందు మెలుగుగా ఉండుడి. ఏమంటాడు అక్కడ? నెంబర్ 1 స్వస్థ బుద్ధి గలవారై ఉండమంటున్నాడు. రెండవది ప్రార్థన చేయుటకు మెలుగుగా ఉండుడి. దేవుడు నీతో మన బిడ్డలతో మన కుటుంబాలతో చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే ప్రార్థన స్థితిగతులు మారుస్తుంది. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన పిల్లరా అన్నిటినీ సరిదిద్దుతుంది. ప్రార్థన మన యొక్క జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేయడంలో మనం ఏం చేయాలంటే అది సమస్య వచ్చినా బాధ వచ్చినా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే మనము అపవిత్రులు, మన పాపముతో నిండిన వారు. ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవాలి. ఎప్పటికప్పుడు శుద్ధీకరణ అంటారు. మనం పవిత్రంగా మార్చబడడానికి మనం దేవునికి శుద్ధి చేసుకుని ప్రార్థన చేయడంలో మనము మెలుగుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ప్రార్థన ఈ సంవత్సరంలో నేను మనందరూ కూడా చేయవలసిందంటే తెలుసా? నెంబర్ 1 బుద్ధి కలిగిన వారమై ఉండాలి. స్వస్థ బుద్ధి కలిగిన వారు అంటే పరివర్తన కలిగిన వారిగా ఉండాలి.
రెండవది ప్రార్థన చేయవారిగా మనము ఉండాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి అక్కడ వచ్చిన చూడండి, ఒకరినొకడుగా ఏమంటాడు, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు నికటమైన ప్రేమ గలవారై ఉండుడి. అబ్బా, మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమ అన్నిటినీ కప్పును. మొదటి కొరింథీయుల 10వ అధ్యాయంలో ప్రేమ గురించి మనం చక్కగా రాయబడి ఉంటుంది. ఏమండి, ఆ ప్రేమ మొదటి అధ్యాయం వచ్చినవన్నీ కూడా రెండో ఆదివారం మీరు అప్పచెప్పాలి. యూత్ పిల్లలు, కోయిల్ పిల్లలు, అది అప్పచెప్పిలోకి గిఫ్ట్ ఇస్తుంది అమ్మగారు. ఓకేనా? మొదటి కొరింథీయుల 11వ అధ్యాయం మొత్తం అర్థమైందా? ఆ అధ్యాయం మొత్తం చదువుకుని పెద్దోళ్ళని ఎవరైనా సరే చదువుకుని వస్తే రెండో ఆదివారం మనకి లవ్ ఫెస్టివల్ ఉంటుంది కాబట్టి ఆ లవ్ ఫెస్టివల్ మనం గిఫ్ట్ ఇద్దాం. ఓకేనా? ఆ అధ్యాయం మొత్తం వచ్చేయాలి. ప్రేమ ఏమండి ఏం చేస్తాడా? అన్నిటినీ కప్పుతుంది, అన్నిటినీ తాలుకుంటుంది. కాబట్టి బైబిల్ చెప్తా ఉంది పిల్లరా, ప్రేమ ఉన్న చోట దేవుని ప్రేమ కలిగిన వాడు కాబట్టి దేవుడు తన కృపా బాహుల్యాన్ని సంవత్సరం అంతా కూడా దేవుడు మనం కాచి కాపాడి నూతన సంవత్సరం ఇచ్చాడు కనుక ఆ ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే పూర్ణ మనసుతో పూర్ణాత్మతో ఆయనను సేవించే వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమను మనం గుర్తు చేసినప్పుడు నీ పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించే బద్ధులమై ఉంటాం. పూర్ణ హృదయంతో ఆయన సేవిస్తావు, పూర్ణ ఆత్మతో ఆయన ఆరాధిస్తావు ప్రేమ ఉన్నప్పుడు. అందుకని ఈ సంవత్సరం అంతా కూడా ఇలా మనం చేయవలసింది ఏంటంటే, నెంబర్ 1 బుద్ధి మార్చుకోవాలి, బుద్ధి పరిపూర్ణతలో మనకు వెళ్ళాలి. నెంబర్ 2 ప్రార్థన చేయడం మెలుగుగా ఉండాలి. వెంటనే ప్రార్థన చేయాలి, కానీ వెంటనే స్వరమెత్తి ప్రార్థన చేయాలి. అలాంటి కాలం ఎప్పుడు అవుతుంది నాకు. హల్లెలూయా. వెంకటేశ్వరకి ప్రార్థన చేయాలి, కానీ వెంటనే స్వరమెత్తి ప్రభువాని దాసును దీవించు గట్టిగా. మీరందరూ ప్రార్థన చేయడం బట్టి ఈరోజు మరి మీ దాసుల కుటుంబం మేము అందరం కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిచయం వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా క్షేమంగా మేము తిరిగి వస్తాం. మీరు ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఈ సంవత్సరం మరింతగా కొత్త వారు ప్రార్థన చేసే వెలుగుగా ఉండాలి. ఇక ప్రతిసారి పాత సంవత్సరంలో పాతోడే వాళ్ళే కాదు, నూతనంగా మనం కూడా పరివర్తన చెందాలి. నూతనమైన స్వబుద్ధి కలిగిన వారిగా ఉండాలి, స్వస్థబుద్ధి కలిగిన వారిగా ఉండాలి. అలా నువ్వు స్వబుద్ధి కలిగిన వారి ఉండి చక్కగా ప్రార్థన చేసిన వారిగా ఉండి నీ మనస్సు ఎలా ఉండాలి? అసూయతోనూ కుళ్ళుతోనూ కృతజ్ఞతలతో ఉండకూడదు. ఏమండి? ఆ తర్వాత మనలో ఏముండకూడదు? పిసినారిగా ఉండకూడదు, స్వప్నాది బుద్ధి ఉండకూడదు. ఏ బుద్ధి ఉండకూడదు? స్వప్నాది బుద్ధి ఉంది కదా. హల్లెలూయా. ఏముండకూడదు? స్వప్నాది బుద్ధి ఉండకూడదు. నీకంటే బాగుంది అనుకోండి, దేవుడికి స్తోత్రం చెప్పను అంతే. బాగుంది ఇచ్చావు, హల్లెలూయా. ఆమె కష్టపడుతుంది, ఆమె ప్రయాసపడుతుంది, అదే దేవుడు చూసుకుంటే అదేలే. దగ్గర కాదు పోతున్నాడు, కోమేవ్వండి. ఎంతకాలం అది బింజి కాదు కొన్నాడా? ఏమంటే కొమ్మేవ్వండి. సంఘంలో ఇచ్చే డబ్బులన్నీ ఏం చేస్తున్నాను? కాళ్ళకి యాటికి పాస్తున్నాను అనుకున్నాను. ప్రభు మనల్ని ఆశ్రయించి మనం ఎలా ఉండాలంటే, ఇలా దేవుడు మనను ఆశీర్వాదకరమైన రీతిలో ఉండాలి. దేవుడు మనం ఆశీర్వదించాడు. ఎక్కడ మీరు దేవుడు మన కుటుంబాలన్నిటినీ ఏదేశాడు? ఉన్నతమైన బిడ్డలుగా దీవించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరంలో కొత్త బంగారాలు కొనాలి మనం. హల్లెలూయా చెప్పండి. కొత్త బిడ్డలు మనకు రావాలి, కొత్త గర్భఫలాలు రావాలి. ఈ సంవత్సరం కొత్తగా నీ ఇంట్లో ఒక నూతనమైన ఇప్పటికే చాలా నిండిపోయింది, ఇల్లు కిటకిట ఆడిపోతుంది. అర్థమవుతుందా? ఇంకా కొనాలంటే కష్టమైపోతుంది. కాబట్టి దేవుడు మరి ఒక నూతనమైన మన బిడ్డలకు కావాల్సిన అన్నీ కూడా సమకూర్చుకోవాలి. సమకూర్చుకోవాలంటే ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ కొన్నిటిని కప్పుతుంది. ప్రేమ కోపాన్ని, ప్రేమ ద్వేషాన్ని, ప్రేమ అసూయని, ప్రేమ అంటే అన్నిటినీ పిల్లరా ఏం చేస్తుంది? తాలుకోవాలండి, తట్టుకోవాలండి. మనిషికి కావాల్సింది పిల్లరా
వాటి తట్టుకునే స్వస్థ బుద్ధి మనకు కావాలి. దేవుని స్తోత్ర. పరివర్తన కలిగిన వారిగా మనము ఉండాలి. ఇంకేమంటాడు కింద వచ్చినాలో చదవండి. మికటమైన ప్రేమ గలవారు ఉండండి. ఎలా ఉండాలని చెప్పండి. మీకు అందరూ చెప్పండి మాట. మికటమైన ప్రేమ గలవారు ఉండండి అని చెప్పండి. పక్కవారు చెప్పండి. మికటమైన ప్రేమ గలవారు ఉండే కానీ మికటమైన అందరూ చెప్పండి. మికటమైన ప్రేమ గలవారు ఉండండి అని చెప్పండి. నాకు కూడా చెప్పండి. నేను కూడా మీరేం మనిషినే కదా. మికటమైన ప్రేమ గలవారై ఉండాలి. ప్రేమలో ఏముండకూడదు? నమ్ము ఉండకూడదు. ప్రేమలో ఏముండకూడదు? చదవండి మాట చదవండి. కింద నాకు వచ్చిన వాళ్ళు చదవరా? నాకు వచ్చిన 11వ అధ్యాయం 1 కొరింథీయుల రాసిన పత్రిక. ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించదు, త్వరగా కోపపడదు, అపకారము ఉంచకూడదు. ఈ సంవత్సరం మనకు చేసిన పని అపకారాలను ఏం చేయకూడదు, మనసులో ఉంచుకోబాదు. కట్టేయండి, ఏమనుకోండి. నన్ను తిట్టాలనుకోండి, తిట్టేయండి. నేను తిట్టాలనుకోండి, నువ్వు తిట్టేస్తాను. ప్రైజ్లా. ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఆరోగ్యకరంగా ఉంటాం. స్తోత్రం చెప్పండి. ఇలా ఉండడం వల్ల ఏమవుద్ది అంటే ఆరోగ్యంగా ఉంటాం అంతే. ఏమండి, ఇలా ఆరోగ్యకరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కింద వచ్చి చూడండి. సనుగుకొండ ఒకరినొకరు ఆతిథ్యము చేయుడి. 1 పేతురు రాసిన పత్రిక మనం చదువుతున్నాం. 4వ అధ్యాయం 9వ వచనంలో సనుగకుండా ఏం చేస్తున్నాం? ఒకరినొకరు సనుగుడు. ఈ సంవత్సరం మన సనుగులు ఉండకూడదు. ఏమండి, ఇంట్లో ఎవరైనా లేవనుకోండి, మనసుకి చెప్పండి, ఎవరైనా తీసుకురా. అంతేగాని సనుక్కుంటా కూరగాయలు డాడీ ఏం డాడీ ఏమనమంటాడు, పక్షులు పెట్టమంటాడు అంటే పక్షులు తిడతాడు. సనుగుడు అనవసరం. నోరుకి మనం అడిగేస్తే సనుగుడు అది ఉండదన్నమాట. ఇంట్లో ఏదైనా సరే సనుగుడికి మనము దూరంగా ఉండండి. గురుకోబాకండి. అనేది ఏదో నోరు కనేసారు అనుకోండి, నువ్వు ఫ్రీ అయిపోతావు. చెప్పండి, నేను ఫ్రీ అయిపోతాను. మీరు ఫ్రీ అయిపోతారు, మీ కుటుంబ బిడ్డలందరూ కూడా ఫ్రీ అయిపోతారు. అంతేగాని మన తనుల వల్ల మన ఎదురులో కుండలు చుట్టూ చీపాకండి. రైతులా మనం నష్టపోయి కొనుక్కోది మనమే కదా దొరకటే. మళ్ళా కుండలో ఇసేసాం అనుకోండి, మళ్ళీ కొనుక్కునేది మనమే. కాబట్టి దేవుని సన్నిధిలో నీవు నేను ఇవన్నీ కూడా సనుగుడు అనేది సైతాను లక్షణం. సనుగుడు అనేది సైతాను మన యొక్క మనసులను గలిబిలి చేస్తుంది, ప్రేమ లేకుండా చేస్తుంది, ప్రార్థన చేయకుండా చేస్తుంది, మంచి పరివర్తన లేకుండా చేస్తుంది. ఇలా చేయడం ద్వారా నీవు ఆత్మీయంగా లీడ్ చేసుకుంటావు. కాబట్టి ఈ నూతన సంవత్సరం నీవు నేను మనందరం కూడా ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒకరినొక్కడు ఏం చేస్తాడు? ఆతిథ్యము చేసుకుంటాడు. ఒకరినొక్కరు ఏ రోజైనా ఏం చేయాలి? మనం ఒకరినొకరు ప్రేమ కలిగి వారికి పెట్టాలి. ఎంత మట్టికి తీసుకోవడమే కాదు, మనం అర్థమవుతుందా? ఎంత మట్టికి నువ్వు పెట్టాలి. ఇలా అనకూడదు, ఇలా అనకూడదు. మన చెయ్యి ఎలా ఉండాలి? మన చెయ్యి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? పెట్టేవారిగా దేవుడు మనం దీవించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇచ్చేవారిగా, పెట్టేవారిగా పిల్లగా అలా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఒకరినొకరు మనం ఏం చేస్తామంటే ఆతిథ్యం మర్చిపోకుండా మనం ఉండాలి. ఇంకెక్కడ వచ్చిన అంటాడు, దేవుని నానా విధములైన చదవండి ఏం చేస్తాడు? దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు ఒక కృపావారు పొందిన కొలది ఒకరినొకరు ఉపచారము చేయుడి. ఏం చేయాలంటే ఇక్కడ మంచి గృహ నిర్వాహకులై ఉండాలి. మంచి గృహ నిర్వాహకులు. మీ ఇంటికి నిర్వాహకులు మీరే. మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి. నిర్వర్తించేది మీరే. బాధ్యత కలిగి కుటుంబాన్ని కట్టుకునేది మీరే. అది భర్త విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానముతో తన ఇంటిని చక్కగా నడిపించుకుంటుంది. ఒక గృహ నిర్వాహకురాలు ఏమండి, మీరే రాణి ఆ ఇంటికి. ఏమండి, దేవుడు మీకు కిరీటాన్ని ఇచ్చారు.
ఆ కిరీటము నీ జీవితంలో అది చక్కగా నిర్వర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించుకుంటే పొదుపు అంటారు సరే, పొదుపు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. ఏది కావాలంటే అది కొనుక్కోరు, ఏది అవసరమో అదే కొనుక్కుంటారు, ఏది కావాలో అదే మనము చేసుకుంటాం. కాబట్టి మంచి గృహ నిర్వాహకులు ఉంటే ఈ సంవత్సరం అంతకంటే మేలేమి మనకు అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా మంచి కృపావరం పొందినప్పుడు ఏమంటాడు అక్కడ, ఒక్కడు బోధించిన కదా దైవోక్తులు బోధించినట్లు బోధింపవలెను, ఒకడు ఉపచారం చేసిన దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయాలి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసు క్రీస్తు మహిమ పరచబడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరం నీవు నేను మనందరం కూడా ఏం చేయాలంటే పరివర్తన చెంది స్వస్థ బుద్ధి కలిగిన వారై ఉండాలి. బాగా నెంబర్ 1. నెంబర్ 2, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 3వది మనం అక్కడ ఏం జ్ఞాపకం చేసుకున్నాం చెప్పండి, ప్రేమ కలిగి జీవించాలి. 4వది ఏంటి, ఒకరినొకరు ఏం చేయాలి, తరగకుండా సనుగుడు లేకుండా ఉంటే ఒకరినొకరు ఆతిథ్యం చేసుకుని చక్కగా ప్రేమను ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని అలా కొనసాగిస్తే అద్భుతమైన టాలెంట్స్ పనిలో కానివ్వండి, దేవుడికి ఇచ్చిన బాధ్యతలు కానివ్వండి, వాటిని బట్టి నీవు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడిని ఉంచుతారు. కనుక ఈ సంవత్సరం నీవు నేను మన అందరూ చేయవలసింది ఏంటంటే పరివర్తన చెందుతూ ఒకరినొకరు ప్రేమించుకుందాం, సనుగకుండా ఒకరినొకరు ప్రార్థన చేసుకుందాం, ఒకరినొకరు చక్కగా ఈ జీవిత పయనాన్ని కొనసాగిస్తూ ఇది మొదలుకొని మరలా మనం 2027వ సంవత్సరం వరకు దేవుడు మనలను, మన కుటుంబాలను, మన పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో స్వస్థ బుద్ధి కలిగిన వారి పరివర్తన చెందాలి. ఒక నూతనమైన పరివర్తన మాలో ఆయన తట్టి ఇప్పుడు కనపడి ప్రార్థన చేయటం మెలుగు కలిగి నేర్పించండి. ప్రభు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నట్లుగా నన్ను నేను ప్రేమించుకోవడం కాదు కానీ ఆయన నా ఎదుటి వారిని కూడా ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. మా ఇళ్లలో, మా కుటుంబాలలో, నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సలుగులు లేకుండా, సైతాను లక్షణమే సలుగులు నాయన, సలుగుల వల్ల ఎన్నో ప్రమాదాలు, కాబట్టి అతి సలుగులు మాలో రానియకుండా సహాయం చేయండి. ప్రభు, ఒకరినొకరు తండ్రి ఆతిథ్యం ఇచ్చుకోవడంలో ఒకరినొకరు ఒక పూట భోజనం, ప్రభా ఈ రీతిగా ఒకరినొకరు ప్రేమను నాకు లేనప్పుడు ఒకరొకరు సహాయపడటం, ఒకరొకరప్పుడు నేను మంచిగా ఉన్నప్పుడు ఇటు వారు నేను వాళ్ళు చూసి మాకు కలిగిన వారు పెట్టడం, ఇలా తండ్రి ఆదిత్య చుట్టూలోనూ మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. దేవా, అన్నిటి విషయంలో ఒకరినొకరు లోబడి కృపావరములు ఆయన మా జీవితంలో అద్భుతమైన వరాలు ఇచ్చావు ప్రభా. వంట చేసే వరం ఇచ్చావు, కుటుంబాన్ని గృహ నిర్వాహకురాలుగా ఉండటానికి ఒక మంచి నాయన వరం మాకు ఇచ్చావు. కాబట్టి అలాంటి జ్ఞానం కలిగిన స్త్రీలుగా, జ్ఞానం కలిగిన కుటుంబముగా మేమందరం కూడా చక్కగా ఆయన నడిపించుకుంటూ మా పిల్లల భవిష్యత్తులను మీ చేతులుగా అప్పగిస్తూ ఏ కీడు మా బిడ్డల మీద హాని కలుగుకున్నట్టు, ఈ అపాయము మా బిడ్డల మీద హాని కలుగుకున్న క్షేమంతో ఆరోగ్యాలతో నింపి మీరే మహిమ పొందుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.